యేసుక్రీస్తు ప్రభువుల వారి పరిశుద్ధ నామమున ప్రియమైన మీ అందరికీ ఉదయకాల శుభములు. సాత్వికానికి చిహ్నం పావురం. శాంతి, సౌమ్యత మరియు దేవుని ఆత్మకు చిహ్నం పావురం. యాకోబు 3:13 తన పత్రికలో యాకోబు గారు మరి ఈ విధంగా ఆయన వ్రాశారు, మీలో జ్ఞాన వివేకము గలవాడు ఎవడు? జ్ఞానము ప్లస్ వివేకము గలవాడు ఎవడు? ఆయన ప్రశ్నిస్తూ, మరి జ్ఞాన వివేకము గలవాడు ఎవడంటే వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై, జ్ఞానముతో కూడిన సాత్వికము కలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను. యోగ్య ప్రవర్తన, సాత్వికము గలవాడై యోగ్య ప్రవర్తన, మంచి ప్రవర్తన, ఉపయోగకరమైన ప్రవర్తన, అందరికీ ఉపయోగకరమైన ప్రవర్తన, యోగ్యమైన ప్రవర్తన. ఆ యోగ్యమైన ప్రవర్తన ఏం చేస్తుందంటే మంచి క్రియలను చేస్తుంది. కాబట్టి యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను అంటున్నాడు. యోగ్య ప్రవర్తన అనేకులకు మరి ఆశీర్వాదకరంగా ఉండే ఒక మంచి ప్రవర్తన, ఒక నాణ్యమైన ప్రవర్తన, ఉత్తమమైన ప్రవర్తన, యోగ్యమైన ప్రవర్తన కలవారై తన క్రియలను కనపరచవలను. ఒకవేళ ఆ ప్రవర్తన లేకుంటే మన క్రియలను మనము కనపరచలేము. యోగ్య ప్రవర్తన కాకుండా మనకు ఇంకో విధమైన ప్రవర్తన, ఒకవేళ దుష్ట ప్రవర్తన కలిగిన వారు దుష్ట క్రియలను కనపరిచేవారిగా ఉంటాం. కానీ యోగ్య ప్రవర్తన ఏం చేస్తుందంటే మంచి క్రియలను కనపరిచే ప్రవర్తనగా ఉంటుంది. అది ఎప్పుడు? సాత్వికం గల మనసును మనం కలిగి ఉన్నప్పుడు, సాత్వికమైన మనసును కలిగి ఉన్నప్పుడు, యోగ్యమైన ప్రవర్తన వలన మనం మంచి క్రియలను కనపరిచేవారిగా ఉంటాం. యేసుక్రీస్తు ప్రభువుల వారు తనకుండా మీది ప్రసంగంలో పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 5వ వచనం ఆత్మఫలముల గురించి ఆయన తెలియజేస్తూ, మరి ఆత్మఫలం ఏమిటంటే ఈ సాత్వికం గురించి ఆయన తెలియజేశారు. ఆయన ఏమన్నారంటే సాత్వికులు ధన్యులు అంటున్నారు. అవును, సాత్వికులు ధన్యులు యేసుక్రీస్తు ప్రభువుల వారు చెప్పారు. ధన్యతలలో సాత్వికుల గురించి ఆయన చెప్పారు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. ఎంత గొప్ప మాట అండి, ఎంత గొప్ప మాట. సాత్విక మనస్సు భూలోకాన్ని స్వతంత్రించుకునే వారినిగా చేస్తుంది. అంటే అనేకులకు ఈ సాత్వికమైన మనసు ఆశీర్వాదకరంగా ఉంటుంది, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. కాబట్టి ఈ భూలోకమును మీరు స్వతంత్రించుకుందరు అని యేసుక్రీస్తు వారు చెప్పారు. సాత్వికులు ధన్యులు. మరి సాత్వికమైన జీవితం ధన్యతకరమైన జీవితం. అటువంటి సాత్వికమైన మనసును మనం కలిగి ఉంటే దేవుడు ఈ 2026లో మనందరికీ సహాయం చేస్తూ మనందరినీ ముందుకు నడిపించునుగాక. ఆమేన్.